trying to touch it. I was peeping it out. She turned around and was trying to put my dick in the mouth. I let her. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విలియమ్స్. మీరు చూస్తున్నారు విలియమ్స్ ఆల్రౌండ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రివ్యూ వీడియో అయితే చూశారు కదా, మీకైతే నచ్చిందని నమ్ముతున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి, మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా మీరు చూసిన ఈ ప్రివ్యూ వీడియో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలని నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేస్తూ మాత్రం చూడొద్దు. స్కిప్ చేస్తే మీకు ఎక్కడైనా అర్థం అవకాశం ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గాయస్, ఫస్ట్ అయితే మీరు మీ మొబైల్లో ఉన్న కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. మీ మొబైల్లో కైన్మాస్టర్ అప్లికేషన్ లేకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కైన్మాస్టర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు నేను ఈ వీడియో ఎలా చేసుకోవాలో స్టెప్స్ వైజ్ చెప్తాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తూ మాత్రం చూడొద్దు. వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి, స్టెప్స్ వైజ్ చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ 9:16 డేస్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మన స్టెప్ 1 అనేది ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాడ్ 2 ఫొటోస్ విత్ 2.5 సెకండ్స్ ఫోటో డ్యూరేషన్. అంటే ఫస్ట్ 2 ఫోటోలను యాడ్ చేసుకోవాలి. అది ఎలా అంటే 2.5 సెకండ్ డ్యూరేషన్తో 2 ఫోటోలను యాడ్ చేసుకోవాలి. అది ఎలాగంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎడిటింగ్ అని థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి ఫోటో డ్యూరేషన్ 2.5 సెకండ్స్ పెట్టుకోండి. ఈ విధంగా 2.5 సెకండ్స్ పెట్టుకుని ఫోటో డిస్ప్లే మోడ్ ఫుల్ స్క్రీన్లో పెట్టుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏ ఫోటోలు పెట్టి అయితే వీడియో చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ 2 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈ 2 ఫోటోలు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ 2 ఫోటోలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టెప్ 2 యాడ్ 8 ఫొటోస్ విత్ 0.6 సెకండ్ ఫోటో డ్యూరేషన్. అంటే ఈసారి 0.6 సెకండ్ ఫోటో డ్యూరేషన్తో 8 ఫోటోలు యాడ్ చేసుకోవాలి. ఇందాకట్లాగే ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళి ఎడిటింగ్లోకి వెళ్ళి 0.6 సెకండ్స్ పెట్టుకోండి. ఈ విధంగా 0.6 సెకండ్స్ పెట్టుకుని ఫోటో డిస్ప్లే మోడ్ ఫుల్ స్క్రీన్లో పెట్టుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు 8 ఫోటోలు యాడ్ చేసుకోండి. ఈ విధంగా 8 ఫోటోలు, మీకు నచ్చిన ఫోటోలు 8 ఫోటోలు యాడ్ చేసుకోండి. నేను ఈ 8 ఫోటోలు యాడ్ చేసుకుంటున్నాను. ఈ 8 ఫోటోలు యాడ్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు 8 ఫోటోలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఈ విధంగా పెద్దదిగా చేసుకొని ఫస్ట్లోకి వచ్చి ఇప్పుడు స్టెప్ 3ని ఫాలో అవ్వాలి. స్టెప్ 3 అంటే యాడ్ క్యామ్ మోషన్ ఎఫెక్ట్ ఫర్ ఫస్ట్ 2 ఫొటోస్. అంటే ఈ ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకున్న ఈ 2 ఫొటోస్కి ఒక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆ ఎఫెక్ట్ పేరే క్యామ్ మోషన్ ఎఫెక్ట్. అది ఎలా యాడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ అని కనిపిస్తుంది కదా ఆప్షన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేయగానే మీరు ఆ ఎఫెక్ట్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే అసెట్ స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ నెట్ ఆన్ చేసి ఇక్కడ మీకు పైన అసెట్ స్టోర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అసెట్ స్టోర్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు అసెట్ స్టోర్ లోడ్ అవుతుంది. అసెట్ స్టోర్ లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు కేటగిరీస్ కనిపిస్తున్నాయి కదా, అందులో ట్రావెల్ మీద క్లిక్ చేయండి. ట్రావెల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు గమనిస్తే క్యామ్ మోషన్ కనిపిస్తుంది కదా, ఆ క్యామ్ మోషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డౌన్లోడ్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ లేదా ఇన్స్టాల్ చేసుకుని బ్యాక్కి వచ్చేసి ఇప్పుడు ఆ కెమెరా మోషన్ అంటే క్యామ్ మోషన్ ఎక్కడ ఉందో చూసుకుని ఆ క్యామ్ మోషన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్ని ఇలా క్లిక్ చేసుకోండి. ఫస్ట్ షేక్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఇదే విధంగా సెకండ్ ఫోటో కూడా క్యామ్ మోషన్ ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అందుకోసం సెకండ్ ఫోటో మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ మీద క్లిక్ చేసి క్యామ్ మోషన్ మీద సెలెక్ట్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయాలి. ఇప్పటి వరకు 3 స్టెప్లు అయిపోయినాయి. ఇప్పుడు స్టెప్ 4 ఏంటంటే ఫ్రెండ్స్, స్టెప్ 4 యాడ్ కాల్ మీ డీజే బీట్ సింక్ ఎఫెక్ట్ ఫర్ అదర్ ఫొటోస్. అంటే
ఇప్పుడు ఫస్ట్ 2 ఫొటోస్కి కెమెరా మోషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మిగిలిన ఫోటోలకి కాల్ మీ డీజే బీట్ సింక్ ఎఫెక్ట్ని సెట్ చేసుకోవాలి. ఆ కాల్ మీ డీజే బీట్ సింక్ని ఎఫెక్ట్ని ఎలా సెట్ చేసుకోవాలంటే, మీరు కొద్దిగా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఈ విధంగా ఎక్స్పాండ్ చేసిన తర్వాత ఆ ఫస్ట్ 2 ఫోటోలు కాకుండా మిగిలిన ఫోటోలు ఉంటాయి కదా, ఆ ఒక ఫోటో మీద క్లిక్ చేసి క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి కాల్ మీ డీజే బీట్ సింక్ అని ఉంటుంది. అది అసెట్ స్టోర్లో దొరకదు, బీట్ సింక్ యాప్ నుంచి యాడ్ చేసుకోవాలి. బీట్ సింక్ యాప్ డౌన్లోడ్ లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని కాల్ మీ డీజే ఎఫెక్ట్ని కైన్మాస్టర్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోండి. అది ఎలాగ ఎక్స్పోర్ట్ చేసుకోవాలో నేను వీడియో కూడా పెట్టున్నాను, పైన కార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. ఆ కాల్ మీ డీజే బీట్ సింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు 6 వస్తాయి. ఆ 6లో 4th క్లిక్ చేయండి. ఈ విధంగా యానిమేషన్ వస్తుంది. ఈ విధంగా ఇందాక మీరు సెలెక్ట్ చేసుకుని 8 ఫోటోలు ఉన్నాయి కదా, ఆ 8 ఫోటోలకి కాల్ మీ డీజే ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను మీకోసం స్పీడ్గా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా రెండోసారి సెలెక్ట్ చేసుకున్న 8 ఫోటోలకి కాల్ మీ డీజే బీట్ సింక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టెప్ 5 యాడ్ ఆడియో. నేను మీకు డిస్క్రిప్షన్లో ఒక ఆడియో లింక్ ఇస్తాను, ఆ ఆడియో లింక్ని డౌన్లోడ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోండి. అందుకోసం ఆడియో మీద క్లిక్ చేసి ఆ సాంగ్ ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను మీకు సౌండ్ వినిపించలేను, సారీ ఫ్రెండ్స్, అందుకోసం సౌండ్ తగ్గించుకుంటున్నాను. దాన్ని సెలెక్ట్ చేసుకుని ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత స్టెప్ 6 యాడ్ టెంప్లెట్ వీడియో. ఫ్రెండ్స్, ఈ స్టెప్లో ఏంటంటే నేను మీకు ఒక టెంప్లెట్ వీడియోని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ టెంప్లెట్ వీడియోని డౌన్లోడ్ చేసుకొని దీనిలోకి ఇంపోర్ట్ చేసుకోండి. అది ఎలాగంటే లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఆ టెంప్లెట్ వీడియో ఎక్కడ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ న్యూ టెంప్లెట్ వీడియో ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే సెకండ్ ఆప్షన్ స్ప్లిట్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి దాన్ని ఫుల్ చేసుకొని బ్యాక్కి వచ్చి కొద్ది కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే బ్లెండింగ్లోకి వెళ్ళి దీన్ని స్క్రీన్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఒకసారి వీడియో ఎలా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. ఇంతే 6 స్టెప్పుల్లో వీడియో పూర్తి అయిపోయింది. ఈ విధంగా 6 స్టెప్స్లో మనం ఈ వీడియోని ఎడిటింగ్ చేసుకున్నాము. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, అది కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఆ వీడియోకున్న సౌండ్ని కూడా మ్యూట్ చేసుకోవాలి. సౌండ్ మీద ఆ వీడియో మీద క్లిక్ చేసి సౌండ్ మీద క్లిక్ చేసి మ్యూట్ చేసుకుని ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ వీడియో మీద క్లిక్ చేసి దీన్ని ట్రిమ్ చేసుకోవాలి కాబట్టి ట్రిమ్ సింబల్ మీద క్లిక్ చేసి దాన్ని ట్రిమ్ చేసుకోండి. ఈ విధంగా పైన వచ్చిన ఎక్స్ట్రా ఫోటోను కూడా ట్రిమ్ చేసేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫస్ట్కి వచ్చి ఒకసారి వీడియో ఏ విధంగా వచ్చిందో చూద్దాం ఫ్రెండ్స్. వీడియో చాలా అయితే అందంగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా కరెక్ట్గా బీట్ కూడా కరెక్ట్గా వచ్చింది, బాగానే వచ్చిందని అనుకుంటున్నాను, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సింపుల్గా క్లియర్గా క్లారిటీగా వచ్చేసింది, కరెక్ట్గా బీట్ కాడే కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా 6 స్టెప్పుల్లో సింపుల్గా మీకు ఎలా ఈ వీడియో చేసుకోవాలో చెప్పాను. దీన్ని మీరు ఎలా సేవ్ చేసుకోవాలంటే మీ ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్లో యారో మార్క్ బాక్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా మీకు ఎడిటింగ్ ఎలా చేసుకోవాలో నేర్పించాను కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా అలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో.